గాజువాక వైకాపా అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ బరిలో నిలిచారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వచ్చే 5 ఏళ్ల కాలంలో గాజువాకను ఎలా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానన్నటువంటి అంశంపై గుడివాడ అమర్నాథ్ మేనిఫెస్టోని కూడా విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు చూద్దాము. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడి తీరుతాము, పోరాటాలు చేస్తాము, అవసరమైతే త్యాగానికైనా సరే సిద్ధపడతాము. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా శాయశక్తుల ప్రయత్నిస్తామని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రెండో హామీ గంగవరం పోర్టుకి సంబంధించి తక్షణమే కాలుష్య నివారణకు కఠిన చర్యలు, నిర్వాసితులకు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ. మూడో హామీ ఇళ్ల పట్టాలు, హౌస్ కమిటీ ఇతర పట్టా సంబంధిత సమస్యలకు త్వరితగతిన పరిష్కారం. ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తారు. కొత్తగా పట్టాలు కావాల్సిన వాళ్ళకి పట్టాలు మంజూరు చేస్తారు. అలాగే ఆధునిక పరిశ్రమలు, డిజిటల్ మీడియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, లాజిస్టిక్స్ హబ్, క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్ బీపీఓ వంటి కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటు. కాలుష్య రహిత పరిశ్రమలు సైతము ఏర్పాటు చేస్తాము. డిజిటల్ మీడియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, లాజిస్టిక్ హబ్, క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్ బీపీఓ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వివిధ పరిశ్రమలతో అనుసంధానమై వారి ఉద్యోగ అవసరాలని తెలుసుకొని వాటికి అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి 25,000 ఉద్యోగ అవకాశాల కల్పన. కొన్ని పరిశ్రమలతో లింకప్ అయ్యి బీటెక్ డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులను అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇప్పించి తద్వారా ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా చేయడం. 25,000 ఉద్యోగాలు కల్పిస్తానని గుడివాడ అమర్నాథ్ హామీ ఇచ్చారు. ఇక యువత విద్య, గాజువాకలో ప్రభుత్వ డిగ్రీ, డిప్లొమా, పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తాము. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు సైతం ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు పోటీ పరీక్షలు గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి, రైల్వే, ఆర్ఆర్బి, బ్యాంకు, ఎస్ఎస్సి ఇటువంటి పోటీ పరీక్షలు ఉంటాయి. వీటికి సంబంధించి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాము. అలాగే డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే స్వయం ఉపాధి, ఎంఎస్ఎంఈలు కూడా ఏర్పాటు చేస్తాము పెద్ద ఎత్తున అంటూ కూడా గుడివాడ అమర్నాథ్ హామీ ఇచ్చారు. ఇక ట్రాఫిక్ సమస్య, గాజువాక విశాఖ అంటే పెద్ద సిటీ, మామూలు సిటీ కాదు. ఎంత పెద్ద సిటీ అంటే కన్ఫామ్గా పొల్యూషన్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, సౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, రకరకాల సమస్యలు ఉంటాయి కదా. వాటికి సంబంధించి ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేసేలా చేస్తాము. ఏదైతే రద్దీ నియంత్రణకై అందుబాటులో ఒక మంచి వ్యవస్థని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. గాజువాకలో రోడ్ల విస్తరణ చేపట్టడంతో పాటు వాహనాల రద్దీ నియంత్రణకై అందుబాటులో అధునాతన వ్యవస్థ. అలాగే సిఎంఆర్ సెంటర్, హై స్కూల్ రోడ్డు, అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెంల వద్ద పాదాచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు సైతం ఏర్పాటు చేస్తారు. పాత గాజువాక నుంచి శ్రీనగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు, అగనంపూడి టోల్ గేటు తొలగింపునకు పోరాటం, అలాగే మెట్రో రైలు ఏర్పాటుకు కార్యాచరణ, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం, బస్ షెల్టర్లను ఆధునీకరించడం, ఎయిర్ కండిషన్డ్ ఏసీ బస్ స్టాప్లు ఏర్పాటు చేయడం, సకల వసతులతో గాజువాక మార్కెట్ను కూడా ఆధునీకరిస్తామని వెల్లడించారు. ఇక ఉక్కు పాదంతో వాయు భూగర్భ జలాల కాలుష్య సమస్యల నియంత్రణ, ప్రత్యేక పరికరాలతో పర్యవేక్షణ, అత్యధిక స్థాయిలో చెట్ల పెంపకం. ఆడుదాం గాజువాక, ఇది క్రీడాకారులను ప్రోత్సహించడం అన్నమాట. బ్యాడ్మింటను, బాక్సింగు, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడల కోసం స్విమ్మింగ్ పూల్తో కూడిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, క్రీడా మైదానాల పునరుద్ధరణతో పాటు ఆసక్తి గల యువతకు క్రీడల వారీగా శిక్షణ కేంద్రాలు, ప్రతి ఏటా స్పోర్ట్స్ క్యాలెండర్ విడుదల చేసి వివిధ క్రీడలతో గాజువాక ప్రీమియర్ లీగ్ నిర్వహించి క్రీడాకారులకు స్కాలర్షిప్లు. గాజువాక ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ ఆల్రెడీ ఉంది, దీన్ని గాజువాక ప్రీమియర్ లీగ్ అంటే జీపీఎల్ని చేస్తారేమో. అలాగే కన్వెన్షన్ సెంటర్, సాంస్కృతిక కార్యక్రమాలకు, శుభకార్యాలకు భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం. ప్రతి సంవత్సరం నిర్ణీత తేదీన గాజువాక ఉత్సవ్ కార్యక్రమం కూడా ఉంటుంది. కనీస వసతుల సమస్యల పరిష్కారం, గాజువాక నియోజకవర్గంలో ప్రాంతాల వారీగా ట్రాఫిక్, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, నీరు, వీధి లైట్ల వంటి కనీస వసతులు ప్రస్తుత స్థితిపై ఎమ్మెల్యేగా గెలిచిన 90 రోజుల్లో ఆడిట్ నిర్వహణ త్వరితగతిన పరిష్కరణ.
అంటే ఇంతకుముందు గాజువాకలో తిప్పల నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కొంతవరకు అభివృద్ధి చేశారు. ఎంతవరకు జరిగే పనులు, వాటికి సంబంధించి ఎంత ఖర్చు అయింది, అంతా ఆడిట్ నిర్వహించి తర్వాత మళ్ళీ ఆ పనుల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి అంశంపై కూడా దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఇక నీరు, కాలువలు అండ్ పారిశుద్ధ్యం, దశల వారీగా అన్ని ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, పెండింగ్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అవుట్లెట్లకు, పెద్ద కాలువలకు కనెక్ట్ చేయడం, చెత్త సేకరణ సిబ్బంది పెంచడం, అందుబాటులో టిప్పర్ వాహనాలు, ఇతర పరికరాలు, గాజువాకలోని కొండ ప్రాంతాల వద్ద, గెడ్డెల వద్ద రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, చెత్త వ్యర్థ పదార్థాల సేకరణ, రవాణాకు సంబంధించిన సమస్యలపై పరిష్కారం, వీధి కుక్కలు, పందుల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు జీవీఎంసీ ద్వారా శాశ్వత పరిష్కారం, టూరిజం రిక్రియేషన్, యారాడ బీచ్ని రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, పాత పార్కుల్ని పునరుద్ధరించి ఎక్సర్సైజులు, వాకింగ్లకు అనుకూలంగా ఉండేలా వసతులు కల్పించడం, రాత్రిళ్ళు నిర్ణీత సమయం వరకు ఫుడ్ జోన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మంచి కల్చర్. ఫుడ్ జోన్లు ఏర్పాటు చేయడం అనేది విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది, కాకినాడలో కూడా ఉందనుకుంటా. కడపలో కూడా తాజాగా ఫుడ్ జోన్ని సైతం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు గాజువాకలో ప్రత్యేకంగా ఫుడ్ జోన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ఏమైనా ఉన్నాయా హామీలు? అది పరిస్థితి. గుడివాడ అమర్నాథ్ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో అన్నమాట. నియోజకవర్గ ప్రజల సూచనలు, సలహాల మేరకు సామాజిక వర్గాల, మతాల వారీగా జనాభా ప్రకారం కమ్యూనిటీ హాళ్లకు, మతపరమైన నిర్మాణాలకు, శ్మశాన వాటికలకు అవసరమైన భూమిని కేటాయిస్తాము, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఫ్యాను గుర్తుకే మీ ఓటు, వరుస సంఖ్య 1, గుడివాడ అమర్నాథ్ ఫ్యాను గుర్తు, దాని మీద స్విచ్ నొక్కి మీ అమూల్యమైన ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నానని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అది పరిస్థితి.